దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. వెల్కమ్ టు దూత మీడియా. ఈ రోజుల్లో చాలా మంది ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నా లేదా పొలంలో ఫ్యాక్టరీలో పనిచేస్తున్నా రోజులో ఎక్కువ సమయం పనిచేసే ప్రదేశంలోనే గడపాల్సి వస్తుంది. ఇంట్లో ఉండే సమయం కంటే ఆఫీసులో సహోద్యోగులతో ఎక్కువసేపు ఉంటాం. ఈ సమయంలో సహోద్యోగులతో మంచి స్నేహం అనుబంధం ఏర్పడుతుంది. పని మధ్యలో సరదాగా మాట్లాడుకోవడం, కాస్త జోక్స్, ఆనందాలు, బాధలు షేర్ చేసుకోవడం సహజం. కొన్నిసార్లు ఈ అనుబంధం చాలా దగ్గరగా మారుతుంది. కానీ ఈ దగ్గరి సంబంధాలు కొన్నిసార్లు సమస్యలకు దారితీస్తాయి. ముఖ్యంగా వివాహేతర సంబంధాల వల్ల కుటుంబాలు కూడా దెబ్బతిన్న సందర్భాలు ఉన్నాయి. అందుకే ఆఫీసులో కొన్ని విషయాలను ఎప్పటికీ షేర్ చేయకూడదు. ఎంత దగ్గరి సహోద్యోగి అయినా కొన్ని రహస్యాలు రహస్యంగానే ఉంచటం మంచిది. ఈ వీడియోలో ఆఫీస్లో ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడని 10 విషయాల గురించి చూద్దాం. మొదటి విషయం, సోషల్ మీడియా. ఈ రోజుల్లో సోషల్ మీడియా మన జీవితంలో పెద్ద భాగం. కానీ మీ సహోద్యోగి లేదా హెచ్ఆర్ నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్ ను అంగీకరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళను ఫ్రెండ్స్ లిస్ట్ లో చేర్చడం అంటే మీ వ్యక్తిగత జీవితంలోకి వాళ్ళకు ఒక రకమైన యాక్సెస్ ఇవ్వటమే. ఒకవేళ మీరు వాళ్ళని సోషల్ మీడియాలో యాడ్ చేస్తే ఏది పోస్ట్ చేస్తున్నారో ఆలోచించండి. ఉదాహరణకు, మీరు అనారోగ్యంతో సెలవు తీసుకొని ఆ రోజు బీచ్ లో లేదా సినిమాకు వెళ్ళిన ఫోటోలు ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తే అది మీ బాస్ లేదా సహోద్యోగులకు కనిపిస్తే సమస్య అవుతుంది. అందుకే సోషల్ మీడియాలో ఆఫీస్ వాళ్ళతో కనెక్ట్ అవ్వాలంటే జాగ్రత్తగా ఉండండి. రెండో విషయం, ఆఫీసు పని గురించి మీ అసంతృప్తి. ఆఫీస్లో మీకు పని నచ్చకపోవచ్చు లేదా మీరు చేస్తున్న జాబ్తో సంతోషంగా లేకపోవచ్చు. ఇది సహజమే. కానీ ఈ విషయాన్ని పక్క టేబుల్లో కూర్చున్న సహోద్యోగి చెప్పటం మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళ సమస్య మీ సమస్యలా ఉండకపోవచ్చు. మీరు వాళ్ళతో మీ గోడు చెప్పుకుంటే అది బాస్ దాకా వెళ్ళే అవకాశం ఉంది. ఒకవేళ మీకు పనిలో సమస్య ఉంటే నేరుగా మీ టీం లీడర్తో లేదా హెచ్ఆర్తో మాట్లాడండి. సమస్యకు పరిష్కారం చూపించగలిగిన వాళ్ళతోనే ఈ విషయం షేర్ చేయండి. మూడవ విషయం, మీ జీతం. జీతం అనేది చాలా సున్నితమైన, గోప్యమైన విషయం. మీ సహోద్యోగులతో మీ జీతం గురించి మాట్లాడటం అస్సలు మంచిది కాదు. కొందరు మీ జీతం ఎంత అని అడగొచ్చు. అలాంటప్పుడు ఆ ప్రశ్నను తప్పించండి. అదే విధంగా మీరు కూడా ఇతరుల జీతం గురించి తెలుసుకోవటానికి ప్రయత్నించకండి. ఎందుకంటే జీతం గురించి మాట్లాడడం వల్ల ఆఫీసులో అసంతృప్తి, ఈర్ష్య లాంటి భావాలు పెరిగే అవకాశం ఉంది. నాలుగో విషయం, సహోద్యోగులు లేదా బాస్ గురించి విమర్శలు. మీ బాస్ లేదా టీం లీడర్ ప్రవర్తన మీకు నచ్చకపోవచ్చు, లేదా మీ పక్కన కూర్చున్న సహోద్యోగి పనితీరు మీకు ఇష్టం లేకపోవచ్చు. కానీ ఈ విషయాలను ఆఫీస్లో అందరితో చెప్పుకుంటూ తిరగకండి. ఒకరి గురించి మరొకరు చెడుగా మాట్లాడడం ఎప్పుడూ సమస్యలకు దారితీస్తుంది. మీరు నమ్మిన సహోద్యోగితో ఈ రోజు ఈ విషయం షేర్ చేస్తే రేపు వాళ్ళు దాన్ని బయట పెట్టే అవకాశం ఉంది. అది మీకే పెద్ద సమస్య అవుతుంది. అందుకే ఆఫీస్లో గాసిప్ లో పడకండి. ఐదో విషయం, వ్యక్తిగత జీవితం. ఆఫీస్ అనేది పని చేసే ప్రదేశం. అది మీ వ్యక్తిగత జీవితం గురించి చర్చించే స్థలం కాదు. మీ కుటుంబ సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకులు లాంటి విషయాలు ఆఫీసులో చెప్పుకోవటం మంచిది కాదు. ఇలాంటి విషయాలు ఆఫీసులో వ్యాప్తి చేస్తే అవి అందరి దృష్టిలో చర్చనీయాంశంగా మారుతాయి. ఇది మీకు ఇబ్బందికరంగా మారుతుంది. అందుకే వ్యక్తిగత విషయాలను ఆఫీసు బయటే ఉంచండి. ఆరో విషయం, ఉద్యోగం మారాలనే ప్లాన్. మీరు ఆఫీస్ మారాలని లేదా సొంతంగా వ్యాపారం పెట్టాలని ఆలోచిస్తున్నారని సహోద్యోగులతో షేర్ చేయకండి. ఈ విషయం వాళ్లకు తెలియాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఈ సమాచారం మీ బాస్ లేదా హెచ్ఆర్ కు చేరితే మీ ఉద్యోగంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సరైన సమయంలో సరైన వ్యక్తితో మాత్రమే ఈ నిర్ణయం గురించి మాట్లాడండి. ఏడో విషయం, రాజకీయ అభిప్రాయాలు. ఆఫీస్లో రాజకీయాల గురించి మాట్లాడడం పెద్ద తప్పు. ప్రతి ఒక్కరికి వాళ్ళ సొంత రాజకీయ అభిప్రాయాలు ఉంటాయి. మీరు ఒక పార్టీని సమర్థిస్తే మరొకరు వేరే పార్టీని సమర్థించవచ్చు. ఇలాంటి చర్చలు ఆఫీసులో గొడవలకు, అసమ్మతికి దారితీస్తాయి. మీ రాజకీయ ఆలోచనలు, వ్యూహాలు మీలోనే ఉంచుకోండి. ఆఫీస్లో ఈ విషయాలను ఎత్తకండి. ఎనిమిదో విషయం, ఫ్రీలాన్స్ పని. కొందరు అదనపు ఆదాయం కోసం ఫ్రీలాన్స్ పనులు చేస్తారు. ఇది మంచి విషయమే. కానీ ఈ విషయాన్ని ఆఫీస్లో సహోద్యోగులతో షేర్ చేయకండి. ఒకవేళ ఈ సమాచారం మీ బాస్ లేదా హెచ్ఆర్ కు చేరితే మీ ఉద్యోగంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆఫీస్ వర్క్ తో పాటు ఫ్రీలాన్స్ చేయటం కొన్ని కంపెనీల్లో నియమ విరుద్ధం కావచ్చు. అందుకే ఈ విషయాన్ని రహస్యంగా ఉంచండి. తొమ్మిదవ విషయం, కంపెనీ రహస్యాలు. ఒకవేళ మీ బాస్ లేదా ఆఫీస్ అధికారులు మీతో కంపెనీకి సంబంధించిన ఏదైనా రహస్య సమాచారం షేర్ చేస్తే దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ బయటపట్టకండి. ఆఫీసులో గోడలకు కూడా చెవులుంటాయని గుర్తుంచుకోండి. ఒక రహస్యాన్ని మీరు సహోద్యోగితో షేర్ చేస్తే అది ఆఫీస్ అంతా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఇది మీ ఉద్యోగానికి, కంపెనీ పరపతికి హాని చేస్తుంది. 10వ విషయం, మీ ఆరోగ్య సమస్యలు.
మీకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే దాన్ని ఆఫీస్లో అందరితో షేర్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు సెలవు కావాలంటే హెచ్ఆర్తో లేదా మీ బాస్తో సరైన కారణం చెప్పి సెలవు తీసుకోండి. కానీ మీ ఆరోగ్య సమస్యల వివరాలను సహోద్యోగులతో చర్చించకండి. ఇది మీ వ్యక్తిగత జీవితంలో భాగం. దీన్ని ఆఫీస్లో తెరపైకి తీసుకురాకండి. చివరిగా, ఆఫీస్ అనేది పనిచేసే ప్రదేశం. అక్కడ సహోద్యోగులతో మంచి సంబంధాలు ఉండటం మంచిదే, కానీ ప్రతిదీ షేర్ చేయటం మంచిది కాదు. మీ వ్యక్తిగత జీవితం, ఆరోగ్యం, జీతం, రాజకీయ అభిప్రాయాలు, కంపెనీ రహస్యాలు లాంటి విషయాలను ఆఫీసులో ఎవరితోనూ చర్చించకండి. మీ సహోద్యోగులు ఎంత దగ్గరగా ఉన్నా కొన్ని విషయాలు మీలోనే ఉంచుకోండి. ఇలా జాగ్రత్తగా ఉంటే ఆఫీసులో సమస్యలు తప్పుతాయి, మీ పని జీవితం సజావుగా సాగుతుంది. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ధూతా మీడియా. For more updates, please subscribe Dutta Media.